మనము కలిగి ఉన్న ఈ శరీరము హ్యాపీగా ఉండాలంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము క్రమంగా పనిచేయాలి. ఈ శరీరంలో ఏ ఒక్క అవయవము బలహీనంగా అవుతుందో అప్పుడు ఈ శరీరము బాధకు గురవుతుంది. అదేవిధంగా మనమందరం కూడా క్రీస్తుకు అవయములై ఉన్నామంట. అయితే దేవుడు మనకిచ్చిన దర్శనం ప్రకారము ఆత్మలు సంపాదిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లేదు నా మినిస్ట్రీ గొప్ప, నేనే రైటు, నీది రాంగు, నీ మినిస్ట్రీ రాంగు అనుకుంటూ పోతే పరిచయం జరగదు. ఇప్పుడు ఒకరికొకరు పోట్లాడే రోజులు కావివి. సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే రోజులు ఇవి. ఆ విధంగా ఉండి దేవుణ్ణి సంతోషపరుచుదాం.